శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. మనం ఇప్పుడు రోజు నిత్యం లేస్తే యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్ ఇవన్నీ వాడుతున్నాం కదా. ఈ ఫోన్పే, గూగుల్ పేలు వచ్చిన రోజున కేంద్ర ప్రభుత్వాన్ని చాలామంది రాజకీయ, ఆర్థిక, సామాజికవేత్తలంతా కూడా చాలా విమర్శ చేశారు. ఎందుకంటే ఇది భారతదేశానికి పనికొచ్చేది కాదు. ఈ వ్యవస్థ భారతదేశానికి సులువుగా ఉండదు. ఎందుకంటే పూలు అమ్ముకునేవాళ్ళు, బజ్జీలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, చిన్న సన్నకారు రైతులు ఎక్కువ భారతదేశంలో. కాబట్టి ఈ వ్యవస్థ పనికిరాదని చెప్పి చాలామంది దేశంలో మహా మేధావులు అన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని విమర్శించారు. అయితే ఈరోజు వరల్డ్ వైడ్గా డిజిటల్ పేమెంట్స్లో మొదటి స్థానంలోకి ఇండియా చేరే పరిస్థితి వచ్చేసింది. దీన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసి యుఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అనేటటువంటిది ఇంకోటి కొత్తగా తీసుకొస్తుంది. ఇది ఎందుకు తీసుకొస్తుంది అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా వరకు లోన్ యాప్లు మీకు ఆ లోన్ ఇచ్చేస్తాం, ఈ లోన్ ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆ లోన్ ఇచ్చేంత వాళ్ళకు వాళ్ళు చుట్టూ తిరిగి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నానా హింసలకు గురి చేసి చాలామంది సూసైడ్ చేసుకున్నటువంటి వాతావరణం కూడా ఉంది. ఈ వ్యవస్థ నుంచి రక్షణ చేయాలని చెప్పి చిన్న సన్నకారు రైతులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ యుఎల్ఐ ద్వారా సులువుగా లోను సంపాదించుకునేటువంటి మార్గం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల సన్నకారు రైతులు, చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యుఎల్ఐ ద్వారా ఫోన్పే, లోన్ పేల్లోకి వెళ్లకుండా, లోన్ యాప్లకు వెళ్లకుండా ఇవన్నీ కూడా సుఖంగా ఉండేందుకు గాను వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి వ్యవస్థగా ఉండేటట్టుగా యుఎల్ఐ ఇస్తుంది. దీని ద్వారా రుణాలు, లోన్లు ఇస్తారు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఎంతవరకు ఇవ్వాలి లోను. ఇది అత్యంత సులువుగా తక్కువ సమయంలో వచ్చేటటువంటి లోన్ యాప్ ఇది కేంద్ర ప్రభుత్వమే ఆర్బీఐ ద్వారా నిర్మిస్తుంది. ఇది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఒక సమావేశంలో వివరించడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇది యావత్ భారతదేశానికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. కేంద్రం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని మనం సంతోషించవలసింది. శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో